మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనము, 38వ వచనము, 39వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగము తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రజలు 3 రాత్రులు 3 పగళ్ళు కొండల మీద యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటూ ఉండగానే 3 రోజులు గడిచిపోయినాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు, మీరు వారికి భోజనం పెట్టండి. శిష్యులు అంటారు, ఇంతైనా సరిపోదు కదా అని చెప్తున్నారు. ఈలోపు చిన్న బిడ్డలిద్దరూ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెడతారు. ఎప్పుడైతే యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టబడ్డాయో, వారందరినీ కూడా, వచ్చిన వారందరినీ కూడా పంక్తులు పంక్తులుగా భోజనానికి కూర్చుండమని చెప్పి ఆయన స్తోత్రం చేసిండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. తర్వాత అందరూ తినగా మిగిలినట్లుగా మనకు తెలుసు. ప్రియులారా, నిజంగా 5 రొట్టెలు 2 చేపలు, ఈ సంఘటన సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు. మనకు ఒక కథగా మాత్రమే తెలుసు, 5 రొట్టెలు 2 చేపలుగా మాత్రమే తెలుసు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి విషయాలు మనకు తెలియదు. మీరు చూడండి, యేసయ్య చేతిలోనికి వెళ్ళిన ఏదైనా కూడా అది దీవించబడుతుంది. మన జీవితమే కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. యేసయ్య చేతిలోనికి, యేసయ్య కంట్రోల్లోనికి వెళ్ళిన ప్రతిది కూడా ఖచ్చితంగా దీవించబడుతుంది. ప్రియులారా, పేతురు తనతో ఉన్నవారు జాలరులుగా ఉన్నప్పుడు యేసయ్య వారి దోణిలో కూర్చుండి వాక్యం చెప్పాడు. ఆ తర్వాత వారితో మాట్లాడుతూ వచ్చాడు. రాత్రంతా ప్రయాసపడినమయ్యా, మాకేం దొరకలేదన్నారు. ఎప్పుడైతే ప్రభు మాట వాళ్ళు విన్నారో, విస్తారమైన చేపలను వారు పట్టగలిగారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానయ్యా అంటే, యేసయ్య కంట్రోల్లోనికి, యేసయ్య చేతులోనికి వెళ్ళిన ఏదైనా కూడా అది తప్పకుండా దీవించబడుతుంది, అది తప్పకుండా ఆశీర్వదించబడుతుంది, ఆశీర్వదించబడకుండా ఉండదు. యేసయ్య దగ్గరికి వచ్చిన ఏదైనా కూడా దీవించబడకుండా ఉండదు. ఈ సమయంలో చెప్పగలిగిన మాట, యేసయ్య చేతిలోనికి వారు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు కదా, మన జీవితాన్ని కూడా మనం యేసయ్య చేతిలో పెట్టగలిగితే, యేసయ్య కంట్రోల్లో మనం ఉండగలిగితే, ఖచ్చితంగా మన జీవితాలను ఆయన విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తిమంతుడు. ప్రియులారా, చాలామందికి కొన్ని సీక్రెట్స్ తెలియదు. చాలామంది పైపైన ఏదో వాక్యాన్ని పైపైన చూస్తారు. కొంతమంది ద్వారా కొంతమందిని గురించి విన్న విషయం ఏమిటంటే, వారు చేస్తున్నటువంటి పనిలో ఎప్పుడైతే జీతం వస్తుందో
ఆ జీతములో దశమ భాగం వెంటనే తీసి దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆ జీతములో ఉన్నటువంటి ఆ దశమ భాగాన్ని దైవజనుని చేతిలో పెట్టి, అయ్యా ఇది దశభాగం అని చెప్పి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవారట. అటువంటి కుటుంబాలు అద్భుతముగా దీవించబడ్డాయి, అద్భుతముగా ఆశీర్వదించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు జీతం వచ్చిందో ఆ రోజు వెళ్ళి దశమ భాగం ఇచ్చేవారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజులలో దశమ భాగాన్ని ఎగ్గొడుతున్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి సొమ్మును, దేవునికి ఇవ్వవలసినటువంటి భాగమును ప్రభు అంటాడు లేవియ కాండంలో, దశమ భాగము నా సొమ్ము అంటాడు. అది దేవుని సొమ్ము ప్రియులారా. మన జీతములో, మన కష్టార్జితములో దశమ భాగం అనేటువంటిది దేవుని చేతులనికి వెళితే మిగిలిన భాగాన్ని ఆయన దీవిస్తాడు, మిగిలిన భాగాన్ని ఆశీర్వదిస్తాడు. దాన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా దీవించాలో అన్ని రకాలుగా దీవిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున అనేక మంది చాలీ చాలని జీవితం, చాలీ చాలని జీతం, చాలీ చాలని పరిస్థితులు. కారణం ఏమిటంటే దేవుని చేతిలో వారి జీవితాన్ని పెట్టరు, దేవుని చేతిలో వారి కష్టార్జితాన్ని పెట్టరు. ప్రియులారా, ఈ రెండు గనక మనం చేయగలిగితే మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో మనం ఎన్నో అద్భుతాలను చూడగలుగుతాం, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతాం. ఏమండి, మనం భూమిలో విత్తనాలు విత్తుతాం. దేని కొరకు విత్తుతాం? మనం పంట చేతికొస్తుందనే కదా. అదేవిధంగా మనం విత్తిన తర్వాత పంట వస్తుందా? వస్తుంది కొద్ది కాలానికి. అదేవిధంగా మనం దేవుని సన్నిధిలో విత్తాలి, దేవుని చేతిలో మనం పెట్టబడాలి, దేవుని చేతిలో మన దశమ భాగం, మన కానుకలు పెట్టబడాలి. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా భాగ్యమును మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును మా వినికిడిలో దీవించు, ఆశీర్వదించు, కృపల భద్రపరచు. ప్రభువా, బిడ్డలు చేస్తున్న చేతి పనులను, కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, వారి హస్తాలను మీరు బలపరిచి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. కృపచేత, మీ శక్తి చేత, మీ బలము చేత ప్రతి వారిని నింపండి ప్రభా. మా జీవితాలను మీ చేతిలో పెడుతూ, మా కష్టార్జితాన్ని దశమ భాగం రూపంలో మీ చేతిలో పెడుతూ మీ ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించండి, మీరు సహాయం దయచేయండి. ప్రతి అడ్డులు, ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధాలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఘనమైన కార్యాలు జరిగించు, ఉన్నతమైన కార్యాలు జరిగించు. మీ ఉన్నతమైన నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.